అధిక సాంద్రత అధిక దిగుబడి అనే లక్ష్యంతో ఒక రైతు ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలోని తౌట మండలం బండారపల్లి శివార్లో ఉన్నటువంటి మెట్టు శివార్లో రైతుకు సంబంధించి పత్తిని పండించిన పరిస్థితి. ఎందుకంటే ఒక ఎకరానికి 5 నుంచి 6 క్వింటాలు పండించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రైతును చూస్తుంటే అందరికీ ఆదర్శంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఒక ఎకరానికి 12 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తున్నటువంటి ఈ యొక్క పత్తికి సంబంధించి ఏంది విశేషాలు? ఎందుకంటే రైతులు పంట పండించాలంటే ఎన్నో కష్టాలు పడుతూ నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటారు. ఇవి తేమ ఆధారిత ఇటు వర్షపు ఆధారిత పంటలుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఈ యొక్క మెట్టు శివార్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా పత్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సాధారణంగా ఎర్రచలక నేలలో పత్తి సాగు చేస్తే 6 క్వింటాల కన్నా ఎక్కువ దిగుబడి రాదు. కానీ తౌట మండలం బండారపల్లి గ్రామ రైతు బాలసామరెడ్డి వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం వారి సూచనలతో గత సంవత్సరంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేస్తూ ఎకరానికి 12 క్వింటాల దిగుబడి పొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క సంవత్సరం చూసుకున్నట్లయితే న్యూ మ్యాట్రిక్ యంత్రం ద్వారా అధిక సాంద్రత పద్ధతితో పత్తిని విత్తుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి వర్షాది ఆధార నేలలు, ఎర్రచలక నేలలు, భూసార నేలలు కూడా ఎంతో తక్కువ ఉన్న నేలలుగా ఈ అధిక సాంద్రత పత్తి అనుకూలంగా ఉంటుందని చెప్పి రైతు కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పి ఉద్దేశం కొద్దీ ఇంకొక రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఖచ్చితంగా ఈ యొక్క సంబంధించిన పంటలకు సంబంధించి దిశానిర్దేశించి 10 మందికి నేను ఒక ఆదర్శంగా ఒక స్ఫూర్తిగా ఉండాలని సదుద్దేశంతో ఈ యొక్క పంటలను వేస్తూ రైతులకు కూడా సూచనలు చేయాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నా అని చెప్పి రైతు బాలసామరెడ్డి చెప్తున్న పరిస్థితి మనకున్నాం. సంబంధించిన రైతు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క దిగుబడి ఎలా వస్తుంది, రైతుకు సంబంధించి ఎట్లా లక్ష్యంతో ముందుకెళ్తున్నారు, గతంలో ఎట్లా ఉండే పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసుకున్నట్టే రైతుల పరిస్థితి ఎలా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రైతు పండించిన పంటను ధాన్యాన్ని కావచ్చు, ఇటు పత్తిని కావచ్చు, వ్యవసాయ మార్కెట్ తీసుకపోయినా కూడా వాళ్ళకు అక్కడికి సంబంధించిన రేటు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళారులకు ఆశ్రయించే పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయ మార్కెట్లో వేసిన ధాన్యాన్ని కావచ్చు, పత్తిని కావచ్చు, వ్యవసాయ అధికారులు సరైన సమయంలో స్పందించి తీసుకున్నట్లయితే వారికి ఒక దిగుబడి ఎంతైతే ఇస్తారో అంత లాభం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు వ్యవసాయ క్షేత్రంలో పోసినటువంటి పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. దళారులను ఆశ్రయించద్దు, ఖచ్చితంగా వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకే ముందుకెళ్ళినట్లయితే ఎక్కువ ప్రాధాన్యతతో పాటు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తున్నటువంటి బాలసామరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క పత్తిని సాగు చేస్తున్నారు? నా పేరు దొడ్డ బాలసామరెడ్డి అండి. మాది బండారపల్లి మెట్టు తొగట మండలము. నేను గత 30 సంవత్సరాల నుంచి పత్తి పండిస్తున్నాను. నాకు సొంతంగా 14 ఎకరాల భూమి ఉందండి. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా నేను పత్తి పండిస్తున్నాను. కాకపోతే దూరంగా ఎకరానికి 2 పాకెట్లు 3 పాకెట్లు ఆ విధంగా పెట్టేవాడిని. ఒక 2 సంవత్సరాల నుంచి నాకు మా తొగట ఏఓ గారు, ఏఈఓ గారు, మళ్ళీ తోర్నాల యూనివర్సిటీ తరపు నుంచి వాళ్ళు ప్రొఫెసర్లు వచ్చి నువ్వు అధిక సాంద్రత పత్తి పెట్టు అని చెప్పి నాతో బలవంతంగా పెట్టించారు సార్. పోయినసారి నాకు చాలా బాగా దిగుబడి వచ్చింది సార్. అది ఒక 1 మీటర్ కూడా పెరగలేదు, 12 క్వింటాల దిగుబడి వచ్చింది. మళ్ళీ అది ఒక్కసారే రెండే క్రాపులతో అయిపోయింది. మళ్ళీ నేను తొందర తీసేసి మళ్ళీ 2వ పంట కూడా వేసుకున్నాను పోయినసారి. మళ్ళీ ఈ సంవత్సరము వాళ్ళు మళ్ళీ నన్ను మే లాస్ట్ వీక్లో నేను ముందల పెట్టగాకు న్యూమాటిక్ ప్లాంటర్తో సీడ్ వేద్దాం ఈ సంవత్సరం అని చెప్పి వాళ్ళు నన్ను అగ్రికల్చర్ వాళ్ళు, మా ఏఓ సార్లు, ఈ తోర్నాల యూనివర్సిటీ వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించి నన్ను ఒక 4 ఎకరాల సేను నన్ను లేబర్తో పెట్టేయకుండా న్యూమాటిక్ ప్లాంటర్తో వాళ్ళు నిలబడి పెట్టించారు. మనం పెట్టుకున్న దానికన్నా కొంచెం ఒక 2 పాకెట్లు ఎక్కువ పడతాయి. కానీ చాలా బాగా జర్మినేషన్ వస్తుంది. మొలక శాతం మాత్రం 100% వస్తుంది. ఒక ఇత్తు కూడా పోదు, చాలా మంచిగా మొలుస్తుంది. మొలిసినాక కూడా మనకి మనం అధిక సాంద్రత ఉంది కాబట్టి వర్షాలు తక్కువ ఉన్నా కూడా మనకు మామూలుగా పెట్టిన దానికన్నా దిగుబడి అది 4-5 క్వింటాలు 6 క్వింటాలు వస్తాయి. ఇది కనీసం 12-13 క్వింటాల వరకు కూడా వస్తుంది. ఒకవేళ నీళ్లు గిట్ట కడితే దీనికి ఇంకా మంచిగా వర్షాలు లేనప్పుడు నీళ్ళు పడితే 15 క్వింటాల వరకు కూడా రావచ్చు దిగుబడి ఆశ ఉన్నా నాకు. ఈ సంవత్సరం అయితే నీళ్ళు అవసరం లేదు. నాకు ఈ సంవత్సరం తప్పకుండా ఒక 13 క్వింటాల దాకా వస్తుంది ఆశలో నేను తప్పకుండా ఉన్నా. తోటి రైతులకు, పక్క రైతులకు కూడా అందరికీ నేను ప్రతిరోజు మా పొలం దగ్గరికి పిలుచుకొచ్చి మా ఊరోళ్ళని వాళ్ళని పిలిచి చెప్తున్నా. ఇప్పుడు నేను టీవీ ద్వారా కూడా ఈ మన తొగట రైతులకు కానీ మన తెలంగాణ రైతులకు కానీ చెప్తున్నా, అధిక సాంద్రత ఎర్రచలక నేలల్లో అధిక సాంద్రత పెట్టండి రైతులు, తప్పకుండా మీరు అధిక లాభం పొందుతారు, తప్పకుండా దిగుబడి ఎక్కువ వస్తుంది. మన నల్ల భూమిలో అధిక సాంద్రత పెట్టొద్దు, కానీ ఎర్రచలక నేలలో తప్పకుండా అధిక సాంద్రత పెట్టి మొక్కలు ఎక్కువ పెట్టాలి. మొక్కలు కనీసం అయినా 25,000 మొక్కలు వచ్చేటట్టు పెట్టాలి ఎకరానికి. ఓకే, అంటే రైతులు మొత్తము నిరక్షరాస్యులే ఉంటారు కాబట్టి అక్షరాస్యులు చాలా తక్కువ. కానీ ఇటువంటి పంటల విషయంలో వారికి చెప్పాల్సిన పరిస్థితులను బట్టి చెప్తుంటే వ్యవసాయ అధికారుల సూచనలు కూడా
ఖచ్చితంగా పాటించాలి. ఆ విషయంలో మీకు వ్యవసాయ అధికారుల నుంచి ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఎట్లా ముందుకెళ్తున్నారు మీరు? నాకు మా తోట మా మా ఎల్లారెడ్డిపేట మా ఏఈఓ గారు, మళ్ళీ మా మోహన్ సార్ గారు, మాకు యూనివర్సిటీ వాళ్ళ తరపు నుంచి కూడా నా నొమాటిక్ ప్లాంటర్తో పెట్టించిన చేను దగ్గరికి వీళ్ళు వారం 10 రోజులకు ఒకసారి తప్పకుండా ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇక చదువురాని రైతులు అంటే ఎన్ని మొక్కలు రావాలంటే ఎకరానికి 5 పాకెట్లు పెట్టుకోవాలి. 5 పాకెట్లు పెడితే ఖచ్చితంగా 25,000 మొక్కలు వస్తాయి. కాబట్టి మనకు నిరక్షరాస్యుల రైతులకు కూడా 5 పాకెట్లు పెట్టినామంటే అధిక సాంద్రత పత్తి అది. మామూలుగా మనం పెట్టేది అంటే 2 పాకెట్లు నరబెడతాం ఎకరానికి. కాబట్టి అధిక సాంద్రత ఎర్రజల్లలో పెట్టుకుంటే 5 పాకెట్లు పెట్టండి, దగ్గర 4 ఇంచులు 5 ఇంచులకు ఒక మొక్క పెట్టండి. నొమాటిక్ ప్లాంట్ అంటే అందరికీ అందుబాటులో ఉండదు. కాబట్టి మనం దగ్గర పెట్టుకుంటే అధిక సాంద్రత పత్తి 5 ప్యాకెట్లు పడతాయి, బాగా దిగుబడి బాగా వస్తుంది. మళ్ళీ దానికి మనం మన సొంతంగా కూడా ఆలోచన లేకుండా మనం 10 రోజులకోసారి వాళ్ళని పిలిచి మన చేను చూసుకుంటా దాని ఏమైనా చీడపురుగులు ఉన్నాయో చూపిస్తారు వాళ్ళు. అన్నీ మనకు సలహాలు కూడా ఇస్తారు మంచిగా. నాకైతే చాలా సలహాలు ఇస్తున్నారు. నేను వాళ్ళ సలహాలు పాటిస్తున్నా. తోటి రైతులు కూడా మీరు అందరూ తప్పకుండా యూనివర్సిటీ వాళ్ళది ఏఓలది సలహాలు తీసుకొని మనం పత్తిలో ఎర్రచిలక నేలల్లో అధిక దిగుబడి పొందాలని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఓకే. అంటే మీరు పండించిన పంటను మిల్లులకు తీసుకుపోవాలంటే ఈ రోజుకు చూసుకున్నట్టయితే మిల్లులు కూడా మేము ఆఫ్ చేసినామని చెప్పి చెప్తున్నారు. ఆ విషయంలో ఎట్లా రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మీరు? దానికి ఏం చేస్తాం సార్, రైతులు గవర్నమెంట్ మిల్లర్తో మాట్లాడి తొందరగా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసారు, కానీ వాళ్ళు మిల్లర్ సతాయిస్తారు. కాబట్టి వాళ్ళని మిల్లర్తో మాట్లాడి రైతులకు ఇబ్బంది లేకుండా ఎమ్మటెమ్మటే కాంటాలు అయిపోయేటట్టు మేము మ్యాచర్లు లేకుండా మంచిగా పత్తిని తీసుకొని పోవాలి. వాళ్ళు మాకు లేకుండా తొందరగా అన్లోడ్ చేసుకొని బిల్లు ఇచ్చేస్తే రైతులకి అనుకూలంగా ఉంటుంది. ఓకే. చివరిగా ఏం చెప్తారు అంటే జిల్లా రైతులకు, సిద్దిపేట జిల్లా రైతులకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు మీరు ఏం చెప్తారు? అంటే ఇటువంటి సంఘటనలు చూస్తుంటే రైతు లేనిది రాజ్యం లేదని చెప్పి మనం ప్రస్తుతం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతును కూడా గొప్పగా చూస్తారు. కానీ కొన్ని విధానాల వల్ల విధి విధానాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించి చివరిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమి విజ్ఞప్తి చేస్తారు మీరు? ఒకటండి, నేను ఒక 45 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. నాకు 65 సంవత్సరాల వయసు ఉంది. ఒకటి దయచేసి గవర్నమెంట్కి నేను విన్నయించుకునేది ఏంటంటే, మాకు ఎక్కువ లేబర్ ప్రాబ్లం ఉంది పత్తిలో. గడ్డి ఇత్తనం పెట్టిన కాంచి గడ్డి తీసిన కాంచి. అయితే ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మాకు రైతులకు కొంచెం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి, ఏ పంటకైనా సరే. అలా అయితే రైతులకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది. కొంచెం లేబరు ఖర్చు అయినా సరే కానీ అనుకూలంగా దొరుకుతారు, మనకు అవసరం ఉన్నట్టు దొరుకుతారు. ఇప్పుడు ఉపాధి హామీ బయట పెట్టే వరకల్లా మొత్తం ఉపాధి హామీ అంతా అటు పోతాడు, వ్యవసాయానికి లేబర్ లేకుండా అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు నేను అదే పనిగా ఉంది కాబట్టి నేను పత్తికి మా లోకల్ లేబర్ లేక కర్నూలు నుంచి లేబర్ని తీసుకొచ్చుకున్నాను. 20,000 రూపాయలు కిరాయి పెట్టి బండి తీసుకొచ్చి వాళ్ళకు ఒక షెడ్ వేసి నేను ఇక్కడనే వాళ్ళకి షెల్టర్ కల్పించి ఒక 2 నెలలు వాళ్ళు నా ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు నాకు క్వింటాల్ లాగా తీస్తున్నారు వాళ్ళు. అంటే ఇది పరిస్థితి. ఎర్రచలక నేలలో అధిక సాంద్రత ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక ఎర్రచలక నేలను ఉపయోగించుకోవాలని చెప్పి రైతు బాలస్వామి రెడ్డి కూడా చెప్పారు. ఏఈఓ నాగార్జున ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఒక సంబంధిత అధికారిగా, ఒక వ్యవసాయ అధికారిగా రైతులతో ప్రతిరోజు కూడా అటాచ్మెంట్ ఉండి మీరు తిరగడం జరుగుతుంది. ఆ విషయంలో ఏం చెప్తారు మీరు రైతులకు? సాధారణంగా చూస్తే మనకు పత్తి పంట అనేది చాలా ప్రాముఖ్యంగా వర్షాధారిత పంటగా మనం చూస్తాము. చాలా తక్కువ మంది దాన్ని నీటిపారుదల కింద చేస్తారు, కానీ మెజారిటీ 95% వరకు మనకు వర్షాధారితంగానే ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గర ఎర్రచలక నేలలు ఉన్నాయి కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఎర్రచలక నేలల్లో పత్తి వేయడం వల్ల మ్యాక్సిమం ఒక 5 నుంచి 6 క్వింటాల కన్నా ఎక్కువ దిగుబడి రాదు. సో ఈ యొక్క పరిస్థితిని అధిగమించాలి. మరొకటి ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, గులాబీ రంగు పురుగు యొక్క తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల పంట నష్టం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో దీన్ని అధిగమించడానికి యూనివర్సిటీ నుంచి కానివ్వండి, మళ్ళీ తర్వాత మరి ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత ఈ యొక్క మెథడ్ని ఇచ్చేసారు. అంటే అధిక సాంద్రత పద్ధతిలో అంటే మనము ఒక ఎకరంలో 5 నుంచి 9,000 మొక్కలు పెట్టుకునే పరిస్థితిలో ఉంటే దానికి 3 ఎంతులుగా అంటే దాదాపు 25,000 మొక్కలు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మనకు కాయల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దిగుబడి కూడా పెరుగుతుంది. సో ఆ ఒక ఆలోచనతోటి ఈ మన అధిక సాంద్రత పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి మనకు ఇక్కడ మన బాలస్వామి రెడ్డి గారు కూడా చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్. ఇక్కడ మనకు ఏరువాక తోరణాల వారి నుంచి మరియు మన వ్యవసాయ శాఖ నుంచి కూడా మంచి అన్ని రకాలుగా సహకారం పొందుతూ వారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిని గత సంవత్సరం నుంచి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సాధారణంగా మనం 90 x 90 సెంటీమీటర్లలో మనము పత్తిని నాటుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే వరుసకు కొంచెం
అదే గ్యాప్ పెట్టేసి, కాకపోతే మొక్కకు మనం ఒక 20 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్లు గ్యాప్ మెయింటైన్ చేసుకుని ఒక 25,000 మొక్కలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే సుమారు నార్మల్గా రైతులైతే ఒక 2 ప్యాకెట్లు వాడతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు 250 గ్రాములు కాబట్టి ఒక 5 ప్యాకెట్లు వాడినట్లయితే ఈ యొక్క సంఖ్య మనకు పెరుగుతుంది, ఆటోమేటిక్గా దిగుబడి అనేది పెరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఒక చూసినట్లయితే ఎరువుల యాజమాన్యంలో కూడా పెద్దగా తేడా ఏముండదు. సేమ్ మనం ఏదైతే నార్మల్గా మనం పత్తికి ఎట్లయితే చేసుకుంటామో దీనికి కూడా అంతే. ఒక 50 కిలోల డిఏపి, ఒక 40 కిలోల పొటాష్, ఒక 80 కిలోల యూరియా మనం చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఇక్కడ అధిక సాంద్రత పద్ధతిలో ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే దీని యొక్క పెరుగుదలను మనం నియంత్రించాలి. ఎందుకంటే పత్తి వర్షాధారితంగా ఉంటుంది కాబట్టి వర్షం ఎక్కువ పడ్డప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క వెజిటేటివ్ గ్రోత్ అనేది బాగా పెరిగిపోయినప్పుడు ఏంటిదంటే సూర్యరశ్మి అందక, పోషకాలు సరిగా వేరే మొక్కకు అందక ఒక యూనిఫామిటీ అనేది మిస్ అవుతుంటుంది. సో దాన్ని మనము కంట్రోల్ చేయాలి. ఎక్కువ గ్రోత్ పెరగకుండా కేవలం ఒక మీటర్ హైట్ వరకు మనం పెంచుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలంటే దానికి మెపిక్వాడ్ క్లోరైడ్ అనే ఒక మందు, చమత్కార్ అనే ఒక మందు 45 రోజులకు ఒకసారి మరియు ఒక 60 నుంచి 65 రోజులకు ఒకసారి మనము స్ప్రే చేసుకున్నట్లయితే దీని యొక్క గ్రోత్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ వర్షాలు అధికంగా ఉన్నాయి, మళ్ళీ చాలా హైట్ పెరుగుతుందంటే దాని గ్రోత్ని బట్టి మనము మూడోసారి కూడా వీలైతే మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అధిక సాంద్రత పద్ధతిలో ఇదొక గ్రోత్ రెగ్యులేటర్ అనేది అంటే అంటే దాని యొక్క గ్రోత్ని నియంత్రించడం అనేది ప్రధానంగా ఉంటుంది. అట్లయితేనే అన్ని కాయల సైజ్ అనేది సేమ్ సైజులో వస్తుంది. యూనిఫామిటీ అనేది మిస్ కాకుండా సేమ్గా ఉండి మనకు దిగుబడి అనేది ఒకటేసారి అన్ని కాయలు పలగడము, ఒకటేసారి మనం ఏరుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే కాకుండా ఏవి గారు నేను చెప్పిన పరిశ్రమ చూసుకున్నట్టయితే 15 నుంచి 20 ఎకరాల వరకు ఈ యొక్క అగ్రికల్చర్ అధికారులు కావచ్చు, ప్రొఫెసర్స్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చి మీరు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ఒక ఎకరం 2 ఎకరాలు ఉన్న వారికి ఏం చెప్తారు ఆ విషయంలో? ఎందుకంటే అధికారులను ఎంబడి వాళ్ళు రాలేకపోతున్నారు, అన్ఎడ్యుకేటెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చివరగా? ప్రధానంగా గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి క్లస్టర్కి 5,000 ఎకరాల నుంచి 6,000 ఎకరాల వరకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉంటారు. మనకు చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ అధికారులు ఉన్న రాష్ట్రం మనది. సో ఇక్కడ ఏంటిదంటే చిన్న రైతులు కూడా ఒకటి గమనించాలి. ఇది ఇప్పుడు మేము చాలా వరకు మనం గమనించినట్లయితే ఇది వర్షాధారిత పంట, మనం ఎంత వస్తే అంత తీసుకోవాలి అన్న ఒక ధోరణిలో మనం చాలామంది ఆలోచిస్తున్నారు. కాకపోతే పత్తిలో మనం ప్రధానంగా కలుపు నివారణ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మన బాలస్వామి రెడ్డి గారు చూడండి, సుమారు 3 సార్లు కలుపు తీస్తారు. అంటే కలుపు తీయడం వల్ల ఏమవుతుందంటే అటు చీడపీడల్ని తగ్గించుకోవడంతో పాటు మొక్క యొక్క గ్రోత్ అనేది కూడా యూనిఫామ్గా ఉంటుంది, మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు కూలీల సమస్య అనేది ఉండడంతో కొంచెము నిరాశంగా ఇప్పుడు కూలీలు మనకు కలుపు తీయడానికి కూడా ఇబ్బంది ఉంది అన్నట్టు ఆలోచిస్తారు. కానీ మనము పత్తి లోపల కలుపు సరైన సమయానికి మనం తీసుకున్నట్లయితే మనకు మొక్క అనేది మంచిగా పెరుగుతుంది. ఆటోమేటిక్గా చిన్న రైతులు కూడా అధిక దిగుబడి సుమారు 15 క్వింటాల వరకు దిగుబడి కూడా తీయొచ్చు. కాకపోతే తీసుకోవాల్సిన చర్యలు ఏంటిదంటే, ఒకటి దీనికి కావాల్సిన 5 ప్యాకెట్ల విత్తనం వాడుకోవాలి. కరెక్ట్ సరైన సమయానికి ఈ గ్రోత్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, చమత్కార్ అనే పేరులో ఇప్పుడు ఉందో దాన్ని స్ప్రే చేసుకోవడము, కలుపు నివారణ చేసుకున్నట్లయితే మనము మంచి దిగుబడి, చిన్న రైతు అయినా కూడా మంచి దిగుబడిని పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే మండలంలో ఉన్న ఈ యొక్క రైతులకు సంబంధించి మీరు ఏం చెప్తారు చివరి? ఎందుకంటే ఇటువంటి పంటలకు ఎక్కువ వరికే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇటువంటి పంటలు వర్షపాదిత పంటలపైన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులు దిశానిర్దేశం చేస్తారు. ఆ విషయంలో మీరు చివరిగా ఏం చెప్తారు రైతులకు? సాధారణంగా ఒక ఎకరం వరి పండించాలి అంటే మనకు ఒక 30,000 వరకు ఖర్చు వస్తుంది. మనం మద్దతు ధర చూసినా కూడా ఉన్నప్పటికీ కూడా దాదాపు 30 నుంచి 32 క్వింటాలు తీసినా కూడా ఎకరానికి 50,000 కూడా రావట్లేదు, 40,000 నుంచి 50,000 కూడా రావట్లేదు. అటువంటిది మనకు 2 సీజన్లకు తీసుకున్నా కూడా ₹1,00,000 దాటట్లేదు. 2 సీజన్లకు దాదాపు 60,000 ఖర్చు అవుతుంది. పెట్టుబడి ఖర్చు 60 నుంచి 70,000 అవుతుంది, అధిక శ్రమ అవుతుంది. అయినప్పటికీ అదే మనం పత్తిలో అయితే మనకు కేవలం 150 రోజుల లోపలనే ఈ అధిక సాంద్రత పద్ధతి 150 రోజులు అంటే 2 పికింగ్ లోపలనే మనం తీసుకోవచ్చు. మనకు ఒక 35 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. మనం ఏరేంత వరకు లాస్ట్ వరకు పికింగ్ వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న 7,520 రూపాయల మద్దతు ధర చూసినట్లయితే సుమారు మనం ఒక 12 క్వింటాలు తీసినా కూడా మనం ₹1,00,000 వరకు ఆదా చేసే అవకాశం
మనకు రైతులకు దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పంట అయిపోగానే మళ్ళీ తర్వాత మనము ఈ పప్పు దినుసులు ఏదైనా మనం వేసుకున్నా కూడా చిన్నపాటి మనము దీని నుంచి ఈ పంట నుంచి మనం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వరితో పోల్చుకుంటే ఈ ఆరితడి పంటల్లో అధికంగా మనము లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అంటే అధిక సాంద్రతకు సంబంధించిన ఒక దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పత్తికి సంబంధించి, ఎందుకంటే యూనిఫైగా అంటే పిచికారీ చేస్తూ ఒక 3 సార్లు పిచికారీ చేస్తూ ఒకటే ప్రామాణికంలో కూడా ఈ యొక్క కర్రలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, అదేవిధంగా కలుపు తీయడం వల్ల కూడా ఈ యొక్క 3 సార్లు కలుపు చేస్తే ఖచ్చితంగా దిగుబడి ఎక్కువ వస్తుంది. అందులో ఉన్నటువంటి నాశనం అయ్యే పురుగులకు సంబంధించి కావచ్చు ఏవైనా కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు శ్రద్ధగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళినట్టయితే ఎకరానికి గతంలో 5-6 క్వింటాల్లో రావాల్సినటువంటి పత్తికి ఈ ఖచ్చితంగా 12 ఈ యొక్క క్వింటాల పత్తిని దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు నన్ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఒకట్లా ఓట్ల సమయంలో తన యొక్క వాణిని వినిపిస్తారు తప్ప రైతు పట్ల శ్రద్ధగా ఉంటూ ముందుకెళ్ళాలి. రైతుకు ఎటువంటి ఇబ్బందులు కలగ ఉన్నట్టయితే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పి దానికి ఒక నిర్వచనానికి అర్థమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఒక వ్యవసాయ అధికారి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క వ్యవసాయ అధికారులు ఇచ్చేటువంటి పలు సూచనలు సలహాలను పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే రైతుకు ఎటువంటి ఇబ్బందులు కావని చెప్పి ఏఈఓ నాగార్జున కూడా చెప్పడింది. అదేవిధంగా ఒక బాలస్వామి రెడ్డి చూసుకున్నట్టయితే అందరికీ ఆదర్శంగా ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే తొగుట మండలంలో బండారపల్లి వాస్తవ్యులుగా ఉన్నటువంటి బాలస్వామి రెడ్డి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్టీవీ ద్వారా మనం కోరుకుందాం రైతులందరూ కూడా బాలస్వామి రెడ్డి లాగా ఈ యొక్క పంటను పండిస్తూ ముందుకెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక ఆర్థికంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏ రైతుకు కూడా ఇబ్బంది కాకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి రైతు బాలస్వామి రెడ్డిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.